2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్తే. చాలామంది అడుగుతూ ఉంటారండి, అంటే భార్యకి భర్త ఆస్తిలో వాటా ఉంటుందా అని. అది ప్రాసెస్ని బట్టి ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. సో కొంతమంది ఫేస్ చేస్తున్నారు అది ఉంటుందా ఉండదా అనే దాని మీద అయితే చాలామందికి రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. సో అడ్వకేట్గా మీ దగ్గర వచ్చేటువంటి కేసెస్ని బట్టి కానీ, లేదంటే మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ని బట్టి కానీ ఏ విధంగా ఉంటుంది సార్ అది? జనరల్గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసులలో ఏమవుతుందంటే చాలామంది అబ్బాయిలు కానీ వాళ్ళ అమ్మానాన్నలు కానీ ఏదైనా డైవర్స్ ఇష్యూకి వచ్చినప్పుడు కానీ ఇతర కుటుంబ సమస్యల మీద మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మా కోడలికి కానీ లేకపోతే నా భార్యకి కానీ నేను సంపాదించిన ఆస్తుల మీద ఏమైనా హక్కు ఉందా, ఆమె ఏమైనా క్లెయిమ్ చేసుకోగలుగుతుందా అని అడుగుతుంటారు. దానికి అట్లా అడగడానికి మెయిన్ కారణం ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ వాళ్ళ మధ్యలో ఏదైనా ప్రపంచాలు వచ్చినప్పుడు కానీ ఈ అమ్మాయిలు ఒక డైలాగ్ కొడుతుంటారు, నీ అంత చూస్తా, నీ ఆస్తి అంతా దాక్కుంటా అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతుంటారు. జనరల్గా ఇది నువ్వు ఎక్కడికి పోతావు పో, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు ఇది. సో ఇది మాకు వెరీ రెగ్యులర్గా ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే భర్త ఆస్తిలో భార్యకు వాటా ఉందా అనేది క్వశ్చన్. సో జనరల్గా భర్త సంపాదించిన కష్టపడి సంపాదించిన ఆస్తిలో తర్వాత అత్తామామలు సంపాదించిన ఆస్తిలో భార్యకు ఏ విధమైన రైట్ లేదు. ఓకే ఓకే మరి రైట్ లేదు, మరి మేము ప్రాపర్టీ అమ్మేసుకుంటాం సార్, నా భార్య వచ్చి క్లెయిమ్ చేసుకుంటుంది, లేదా నేను ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. సో ఎక్కడైతే భార్యకు భర్త ఆస్తిలో రైట్ లేదో వాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏ కేసెస్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి సార్? అంటే రైట్స్ లేకుండా ఉంటాయి. అసలు వైఫ్కి ఎక్కడ కూడా రైట్స్ ఏమి ఉండవు. వైఫ్కి ఉండే రైట్స్ ఏముంటాయి? భర్త దగ్గర నుంచి ఓన్లీ మెయింటెనెన్స్ తీసుకుని రైట్ ఉంటుంది. సెకండ్ లెవెల్కి వచ్చారికి ఏముంటుంది? ఆమెకు కావాల్సిన రెసిడెన్స్ ఆర్డర్ కానీ లేకపోతే ఉండడానికి నివసించడానికి కావాల్సిన వసతులు అడిగే హక్కు ఉంటుంది. భర్త బతుకున్నంత కాలం భార్యకు ఎప్పుడు కూడా రైట్ ఉండదు. ఒకవేళ ఏదన్నా కారణం వల్ల భర్త చనిపోతే అప్పుడు భర్తకున్న ఆస్తిలో కానీ లేకపోతే భర్తకు రావాల్సిన ఇతర ఆస్తులలో కానీ ఈమెకు వాటా ఉంటుంది. భర్త బతుకున్నంత కాలం ఈమెకు ఎక్కడ కూడా క్లెయిమ్ చేసే అధికారం లేదు. సో అది చాలామంది చెప్తుంటారు కాబట్టి దాంట్లో వాళ్ళు ఎక్కువ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు లేదా రెసిడెన్స్ ఆర్డర్ క్లెయిమ్ చేయొచ్చు తప్ప ఇంకా వేరేది ఆస్తుల మీద చేసుకోనికి లేదు. సో ఇది అపోహ ఎప్పటి నుంచో ఉంది. సో వీళ్ళు మరి కొంతమంది డిస్పోజ్ చేస్తుంటారు, కొంతమంది అడుగుతుంటారు సార్ లేదని. నీకు ఎప్పుడన్నా మెయింటెనెన్స్ పాస్ అయినప్పుడు నువ్వు మెయింటెనెన్స్ కనుక కట్టకపోతే అప్పుడు ఆమె ఆ ఆస్తుల మీద మెయింటెనెన్స్ కట్టడానికి సంబంధించి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప దాన్ని ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకోమని కానీ లేకపోతే ప్రాపర్టీ మీద వచ్చే రెంట్ కానీ తీసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎలా సార్ మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకటి అవును, జనరల్గా మాకు వచ్చే కేసులలో ఏముంటుందంటే ఇప్పుడు మనకు రీసెంట్లీ సుప్రీంకోర్టు మనకు ఒక ఆర్డర్ ఇచ్చింది. కోడలు ఎక్కడైనా అంటే భర్త ఇంట్లో కానీ లేకపోతే అత్తామామల ఇంట్లో కానీ వాళ్ళు రెంటుకున్నా సొంత ఇల్లున్నా ఏదున్నా కోడలు నివసించే హక్కు ఉంటుంది. కోడలు నిలగొట్టే హక్కు లేదు. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు భర్త చూసుకోవడం లేదనుకుందాం, కోడలు వెళ్ళి అత్తగారింట్లో కానీ మామగారింట్లో కానీ ఉంటుండే. సో వాళ్ళు ఏం చేస్తుండే, నువ్వు పెళ్లి చేసుకున్నది మా అబ్బాయిని కదా, సో నువ్వు మొగుని దగ్గరే ఉండాలా, మా దగ్గర ఉండడానికి లేదు అని చెప్పేసి మనం ఇంజెక్షన్ ఆర్డర్లు అంటే తెస్తుండే, మనం నాట్ టు రిసైడ్ అని చెప్పేసి తెస్తుండే. తర్వాత ఏమైంది, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే కోడలు ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. ఓకే, లేదా భర్త సంపాదించిన ఇంట్లో కావచ్చు, లేదా అత్తమామలు సంపాదించిన ఇంట్లో కావచ్చు, వాళ్ళు రెంటుకుండే ఇంట్లో కావచ్చు, ఆమెకి ఎక్కడైనా సరే ఈ మెట్టినింట్లో నివసించే అధికారం 100% ఉన్నది మనకు చెప్పింది. సో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు చాలా సందర్భాలలో ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఆ రెసిడెన్స్ ఆర్డర్ తెచ్చుకోవడం కానీ లేకపోతే నివసించడానికి కావాల్సిన స్టే డీవీసీ కింద కానీ తెచ్చుకుంటున్నారు అన్నట్టు. ఓకే, అండ్ అప్రోచ్ ఎలా సార్ ఇటువంటి జరుగుతున్నప్పుడు? ఎప్పుడైనా సరే మీకు ఇంట్లో అత్తమామలు వెళ్ళగొట్టినా లేకపోతే భర్త వెళ్ళిపోమన్నా మీరు డీవీసీ కింద కానీ ఇతర సివిల్ సూట్ కింద కానీ మీరు కేసు వేసుకొని ఆ ఇంట్లో నివసించడానికి కావాల్సిన వసతులతో పాటు నివసించడానికి కావాల్సిన స్టే ఆర్డర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. డీవీసీ కింద తెచ్చుకోవచ్చు, మీరు సివిల్ సూట్ కూడా వేసుకొని తెచ్చుకోవచ్చు. డీవీసీ అంటే సార్ డొమెస్టిక్ వైలెన్స్ అండి. ఓకే, మనం దాన్ని పరిభాషలో ఏంటంటే డీవీసీ కేసు అంటుంటాం మనం జనరల్గా. అందరు డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ అన్నట్టు. డొమెస్టిక్ వైలెన్స్ కింద మీరు కేసు వేసుకోవచ్చు, వెళ్ళగొడుతున్నప్పుడు స్టే తెచ్చుకోవచ్చు, లేదా సివిల్ సూట్ కింద కూడా మీరు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. అండ్ ఇటువంటి ప్రాసెస్లో మీరు చెప్పినటువంటి 2 టైప్స్లో కనుక వెళ్ళారే అనుకోండి,
అకార్డింగ్ టు దట్ అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏ రీజన్స్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది సార్ అసలు? అక్కడ రీజన్స్ ఏముండవు. మనకు కోర్టులో ఎప్పుడైనా కూడా ఇంట్లో నివసించే పరిస్థితి లేనప్పుడు వీళ్ళని వెళ్ళగొడుతుంటారు జనరల్గా. వెళ్ళగొట్టినప్పుడు ఏంటంటే వీళ్ళు పోయి ఎక్కడో ఉంటుంటారు. సో ఉన్నప్పుడు ఏంటి అంటే అకార్డింగ్ టు లా ప్రకారం ఏంటంటే భార్య కనుక తను పోషించుకోలేని శక్తి ఉన్నప్పుడు, తనను తాను పోషించుకోలేని శక్తి ఉన్నప్పుడు, భర్త మీద డిపెండ్ అయినప్పుడు భార్యను సాధాల్సిన హక్కు భర్తకు ఉంటుంది. భార్యను సాధాల్సిన హక్కు భర్తకు ఉంటుంది. సో ఎప్పుడైతే భర్త భార్యను సాధలేడో మళ్ళీ ఆమె ఎక్కడ ఉండాలా? రెంట్ కట్టుకోవాలా, తినడానికి వసతులు అవన్నీ కావాలి. కాబట్టి వాళ్ళు మళ్ళీ కంపల్సరీ మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే మేము వాళ్ళ ఇంట్లో ఉండడానికి కావాల్సిన రెసిడెన్స్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో మనం డీవీసీ ద్వారా కానీ లేదా మనం సివిల్ సూట్ వేయడం ద్వారా కానీ మనం తీసుకొచ్చి ఇవ్వచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, అంటే కొంతమంది ఊరికే గొడవ పడిన తర్వాత రోడ్డుకి ఇచ్చేస్తాం, లేదంటే మా ఆస్తి తీసేసుకుంటాము, లేదా నువ్వు ఏదైతే చూసుకొని మాట్లాడుతున్నావో అది మొత్తం నా చేతిలోకి వచ్చేలా చేస్తామని చెప్పేసి అనేటువంటి వాళ్ళకు కూడా ఈ ఈ చట్టాలు ఏ విధంగా ఉపయోగపడతాయి సార్ అసలు మీరు చెప్పినటువంటి? జనరల్గా ఎప్పుడైతే ఏదన్నా గొడవ అయినప్పుడు ఏంటంటే ఆడపిల్లలు జనరల్గా కోర్టుకి ఇడుస్తాం, సంవత్సరాలు తిప్పుతుంటాం, లేకపోతే ఆస్తంతా ఉంచుకుంటాం అని రకరకాల కామెంట్లు చేస్తుంటారు. కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా వచ్చారికి ఏమవుతుంది అంటే కోర్ట్ ప్రాసెస్ అనేది కొద్దిగా ఇండియాలో ప్రతి ఒక్కటి పరిశీలించి కోర్టు ఒక ఆర్డర్ ఇవ్వాలి. సో కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఆ లెంతీ ప్రాసెస్లో వాళ్ళు అంత వరకు వెయిట్ చేయలేరు ఎప్పుడు కూడా. మ్యాక్సిమం కేసులు ఏమవుతుంటాయి అంటే సెటిల్మెంట్ అవుతుంటాయి. మాట్లాడినప్పుడు ఉన్న ఆవేశము ఒక 1-2 ఇయర్స్కి ఉండదు. సో వాళ్ళకి ప్రాక్టికాలిటీ అనేది కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. వాళ్ళకి కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్ జరుగుతుంటే వాళ్ళకి ప్రాక్టికాలిటీ అనేది వాళ్ళు అన్నంత ఈజీగా లాగలేరు, అన్నంత ఈజీగా తీసుకోలేరు అనేది ప్రాక్టికాలిటీ అర్థమవుతుంటుంది. కాబట్టి అది మ్యాక్సిమం కేసెస్ అనేది మనకు సెటిల్మెంట్ అవుతుంటాయి ఎక్కువ. సో ఏదైనా ఎటువంటివి జరిగితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా సార్? తప్పకుండా. ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నా, ఆడపిల్లలకి ఏది జరిగినా కూడా మమ్మల్ని ఎనీ టైం అప్రోచ్ అయితే మేము దానికి సంబంధించిన న్యాయ సలహాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాన్ని మనం అందిస్తానికి అడిగి ఉన్నాం ఎప్పటికైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే సలహాలు సూచనల సంప్రదింపుల కోసం మీరు నాగేశ్వర్ గారితో అప్రోచ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ముఖ్యంగా మీకుండేటువంటి ఏవైనా వైలెన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే మెంటల్ హెరాస్మెంట్ వాటికి సంబంధించింది, లేదంటే ఏ లీగల్ నాలెడ్జ్ అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మేము వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు దట్ మీరు ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.